నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. కాకతీయుల పాలన తెలుగు జాతి ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి దిగిన శకం. అదో స్వర్ణయుగం. పాడి పంటలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు, సాహితీ సౌరభాలు, అచ్చెరు వందే శిల్పకళా సంపదకు, వ్యాపార వాణిజ్యాలకు చిరునామా కాకతీయ సామ్రాజ్యం. అందుకే తెలుగు నేలను ఏలినోళ్లలో ఏకశిలా చక్రవర్తుల చరిత్ర ఎంతో ప్రత్యేకం. తూర్పున సముద్రం, ఉత్తరాన ఛత్తీస్గఢ్, దక్షిణాన కంచి సరిహద్దులుగా 2 శతాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యమై శోభిల్లింది తెలుగు నేల. మొదటి ప్రతాపరుద్రుడు మొదలుకొని 2వ ప్రతాపరుద్రుడి వరకు గణపతి దేవుడు, రుద్రమాదేవి వంటి మహావీరులే సామ్రాజ్యాధినేతలై శాంతి సౌభాగ్యాలు నెలకొల్పారు. సామ్రాజ్య విస్తరణకు యుద్ధాలు చేస్తూనే ప్రజలని కన్నబిడ్డల్లా పాలించిన గొప్ప పరిపాలనా దక్షులు కాకతీయులు. నెయ్యంతో కంటే వియ్యంతోనే ఎన్నో సమస్యలకు పరిష్కారం వెతికిన రాజనీతిజ్ఞులు. ప్రాణాలు సైతం ఇవ్వడానికి వెనకాడని ఎందరో మహావీరులు సేనానులై కాకతీయ ప్రతిష్టకు తోరణాల్లా నిలిచారు. ఇంతటి నేపథ్యం ఉండబట్టే నేటికి అదో కథా వస్తువుగా యావత్ భారతాన్ని ఎదురు చూసేలా చేసింది. అదో సువర్ణ పాలన. దారిద్ర్యం ప్రారద్రోలి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన రాజులు వాళ్ళు. ఆర్థిక పరిపుష్టిలో తమకు సాటిలేరని చాటి చెప్పి చరిత్రలో నిలిచారు. ప్రజల హృదయాన్ని దోచుకొని జనరంజక పాలన అందించిన ఘనత వారిది. బంగారు అక్షింతలు చల్లించుకున్న కనకపు సింహాసనాలతో ఊరేగిన వారికే చెల్లింది. ఆ రాజుల కాలంలో తవ్విన గొలుసుకట్టు చెరువులు నేటికి సాగు, తాగునీరు అందిస్తున్నాయి. అప్పటి శిల్పకళ, చారిత్రక ఆలయాలు ఇప్పటికీ ఓ వెలుగు వెలుగుతున్నాయి. ఇంతటి ఘనమైన, సుసంపన్నమైన పాలన అందించిన కాకతీయుల చరిత్ర ఇప్పటికీ ఎప్పటికీ ఆసక్తికరమే. ఓరుగల్లు రాజధానిగా చేసుకుని మొత్తం 2 శతాబ్దాల పాటు సుభిక్ష పాలన అందించారు కాకతీయులు. చాళుక్యులకు సామంతులుగా ప్రారంభమైన కాకతీయ రాజుల ప్రస్థానం ఇంతింతై వటుడింతై అన్నట్లు ప్రపంచ చరిత్ర పుటల్లోనే ప్రత్యేక స్థానాన్ని పదిలం చేసుకుంది. 1158లో రుద్రదేవుడు స్వతంత్ర పాలకునిగా ప్రకటించుకున్న రోజు నుంచి సువిశాల సామ్రాజ్య నిర్మాణానికి బాటలు వేశారు. పూర్తి స్థాయిలో కాకతీయుల పాలన ఆరంభించారు. ఇప్పటి హనుమకొండను నాడు అనమకొండగా పిలిచేవారు. మొదట్లో ఈ అనమకొండ కేంద్రంగానే కాకతీయుల పాలనకు శ్రీకారం చుట్టారు. అనంతరం పరిపాలన సౌలభ్యం కోసం రాజధానిని ఖిల్లా వరంగల్గా పిలుచుకునే ఏకశిలా నగరానికి మార్చారు. శత్రు దుర్భేద్యంగా రాజధానిని నిర్మించి చుట్టూ 3 కోటలు కట్టారు. మానవ సేవే మాధవ సేవ అనే సూత్రంతో పాలన సాగించారు కాకతీయులు. కొండలు ఆధారంగా చేసుకుని లక్నవరం, రామప్ప, పాకాల, ధర్మాసాగర్ చెరువులు తవ్వించారు. సిరుల పంట పండించేలా చేశారు. ఉద్యానవనాలతో మూలికలు చేసి విదేశాలకు ఎగుమతి చేసి ఆర్థిక పరిపుష్టి సాధించారు. రుద్రదేవునితో మొదలైన కాకతీయుల పాలన 2వ ప్రతాపరుద్రుని వరకు అప్రతిహతంగా కొనసాగింది. ఈ పరిణామాల్లో 3 దశలున్నాయి. మొదటి దశ 1000 నుంచి 1158వ సంవత్సరం మధ్య జరిగిన తెలంగాణ విమోచన. రెండవది 1159 నుంచి 1261వ సంవత్సరం మధ్య సాధించిన తీరాంధ్రలో విజయం. 1262 నుంచి 1323 మధ్య చోటు చేసుకున్న 3వ దశే సామ్రాజ్య పతనం. కాకతీయ సామ్రాజ్య శౌర్య పరాక్రమాలకైతే ఆకాశమే హద్దు. తెలుగు వినబడితే అది మాది అనే రీతిలో దండయాత్రలు చేసి ఎన్నో ప్రాంతాలు జయించారు. దక్షిణాన కంచి వరకు, ఉత్తరాన ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా వరకు, ఈశాన్యంలో గంజాం దాకా తూర్పు సముద్రం హద్దుగా ఉండేది. పశ్చిమాన దాదాపు ఔరంగాబాద్లోని వాడి వరకు తెలుగు వినిపించే ప్రాంతాల్ని జయించారు. ఓ మహిళకు రాజ్యపాలన అధికారం ఇచ్చిన ఘనత కాకతీయులదే. కాకతీయుల పాలనలో ఎన్నో అద్భుతాలు, మరెన్నో చారిత్రక ఘట్టాలు. చేసే ప్రతి పనిలో, వేసే ప్రతి అడుగులోనూ ఎంతో ముందు చూపు. ఒక రకంగా చెప్పాలంటే మొదట్లో జైన మతం అవలంబించిన వీరశైవాన్ని స్వీకరించింది. అలానే
జనరంజక పాలన ఒక్కటే కాదు, కవులను పోషించారు, కళలను ఆరాధించారు. రుద్రదేవుడు 1163లో చారిత్రక 1000 స్తంభాల ఆలయం నిర్మించి చరిత్రలో మిగిలిపోయాడు. రుద్రదేవుని వారసునిగా మహాదేవుడు 3 ఏళ్లు పాలించగా, అనంతరం గణపతి దేవుడు ఏకధాటిగా 63 ఏళ్లు ఓరుగల్లు సామ్రాజ్యాన్ని ఏలాడు. ఈ రాజవంశం మతపరంగా మనం చూసినప్పుడు వీళ్ళు తాము సొంతంగా ఫలానా మతాన్ని పోషించినామని ఎక్కడా చెప్పుకోలేదు, ఏ శాస్త్రంలో చెప్పుకోలేదు. కానీ ఈ కాలంలో విస్తృతంగా ఏం జరిగిందంటే శైవ మతం బాగా ప్రచారంలోకి వచ్చింది. అందుకనే ఈ రాజులు కట్టించినటువంటి దేవాలయాలన్నీ కూడా ఈ శైవ మతానికి సంబంధించినవే మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే శివలింగాలు, శివ దేవతకు సంబంధించినటువంటి ఆలయాలే మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనకు శక్తికి సంబంధించినటువంటి దేవతా విగ్రహాలు కూడా ఈ కాలంలో మనకు ఎక్కువ కనిపిస్తుంది. గణపతి దేవుని వారసురాలిగా వచ్చిన రాణి రుద్రమాదేవి 1262 నుంచి 1289 వరకు పాలించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. రాజ్యపాలన అధికారం చేజిక్కించుకున్న తొలి మహిళ రాణి రుద్రమ. భారతదేశ చరిత్రలో రాజ్యపాలనా అధికారం చేపట్టిన అతి కొద్ది మంది మహిళల్లో రుద్రమ ఒకరు. దక్షిణ భారతంలో స్త్రీ శక్తికి మారుపేరుగా కీర్తి పొందింది రాణి రుద్రమాదేవి. వాస్తవానికి 1254 నుంచే గణపతి దేవుని ఆరోగ్యం మంచిగా లేకపోవడం వల్ల ఇండైరెక్ట్గా ఆమెనే రాజ్యం చేయడం జరిగింది. కానీ అఫీషియల్గా 1260లో ఆమె రాజ్యానికి రావడం జరిగింది. ఆ తర్వాత 2 ప్రధానమైనటువంటి సంఘటనలు రుద్రమదేవి పరిపాలనలో జరిగినాయి. ఒకటి, మొట్టమొదటిసారిగా రాణి రుద్రమదేవి కాలంలో వేంగి ప్రాంతాన్ని కూడా తమలో కలుపుకోవడం జరిగింది. నెల్లూరు తెలుగు చోడులు కూడా చాలా రోజులు కాకతీయ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది. కానీ రాణి రుద్రమదేవి కాలంలో నెల్లూరు తెలుగు చోడులను కూడా ఓడించి ఆల్మోస్ట్ మొత్తం తెలుగు మాట్లాడే భాషా ప్రాంతాన్ని ఏకీకృతం చేసినటువంటి పరిపాలకురాలుగా రాణి రుద్రమదేవిని చెప్పుకోవచ్చు. రెండో ప్రతాపరుద్రుడు రుద్రమదేవి వారసునిగా చివరి రాజుగా పరిపాలన చేశాడు. ఎన్నో విజయాలు సాధించిన కాకతీయులకు మహమ్మదీయుల రూపంలో ముప్పు వచ్చింది. వారు 5 సార్లు దండయాత్ర చేయగా 4 సార్లు విజయం సాధించిన రెండో ప్రతాపరుద్రుడు 5వ దండయాత్రలో వీరోచిత పోరాటం చేసి ఓడిపోయాడు. ఇలా 1323లో కాకతీయుల రాజ్యం పతనమైంది. ఈ మధ్య కాకతీయుల కాలమున సామంతులు, మహాసామంతాధిపతులు, మహామాత్యులు, దండనాయకులు అమేయమైన శక్తి ప్రపత్తులతో, రాజభక్తితో, దేశభక్తితో చాలా చక్కని పాత్రని పోషించారు. యుద్ధాల్లో అసమాన సాహస పరాక్రమాలు ప్రదర్శించారు. వారిలో కందూరి చోడులు, మల్యాల, విరియాల, వావిలాల, త్యాగి, నతవాడి, కోట, కాయస్థ, ఇందులూరి గోన వంశస్థుల గురించి ముఖ్యంగా చెబుతారు. యుగాలు మారినా, తరాలు మారినా తరగని సంపద కాకతీయులది. చారిత్రక కళా సంపద నేటి తరాలను అబ్బురపరుస్తోంది. కాకతీయుల శిల్పకళా ప్రాభవానికి ప్రతీకకు ఓరుగల్లు శిల్పాలు నాటి నుంచి నేటి వరకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. రాణి రుద్రమాదేవి కాకతీయుల పాలనలో పగ్గాలు చేపట్టిన తొలి యువరాణి. తండ్రి గణపతి దేవుడి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న గొప్ప సామ్రాజ్ఞి. పాలన చేతికందిన నాటి నుంచి నిరంతరం యుద్ధాలు చేస్తున్న, ఏనాడు ప్రజల బాగోగులు మరవని గొప్ప రాజ్యాధినేత్రి. గొలుసుకట్టు చెరువులతో రాజ్యంలో పచ్చని సిరులు పూయించింది. జనరంజక పాలనతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. అందుకే మరణించి 7.5 శతాబ్దాలైనా ఇప్పటికీ రాణి రుద్రమ పౌరుష పరాక్రమ గాథలు తెలుగు నేలలో ఎంతో మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. కాకతీయ వైభవం గురించి విన్న ప్రతిసారి తెలుగోడి రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది. మనసు ఉద్వేగభరితం అవుతుంది. కారణం కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమాదేవి వీరత్వం. సింహాసనంపై 3 దశాబ్దాలే ఉన్న 3000 ఏళ్లపాటు ఆచంద్రార్థకంగా నిలిచి ఉండే గొప్ప చరిత్ర ఆ మహారాణిది. సంక్షిప్తంగా చెప్పాలంటే తెలుగు నేలపై ఒక గొప్ప మహిళా సామ్రాజ్యాధినేత, ప్రజాభీష్టం మేరకు పాలన సాగించిన అత్యుత్తమ సామ్రాజ్ఞి, కాకతీయ రాజ్యాన్ని శత్రు దుర్భేద్యంగా మలచిన వ్యూహకర్త, కథన రంగాన శత్రువుల పాలిట మృత్యుదేవత.
ఏకశిలా నగరం రాజధానిగా సుదీర్ఘ పాలన చేసిన కాకతీయుల శకంలో క్రీస్తు శకం 1269 నుంచి 1289 మధ్య రాణి రుద్రమ హయాం ఎంతో ప్రత్యేకం. ఆంధ్రదేశమంతటిని ఓ స్త్రీ అసమాన ధైర్య సాహసాలతో సమర్థంగా పాలించిన ఆ ఘట్టం తెలుగువారి చరిత్రలోనే ఎంతో కీలకమైనది కూడా. పాలనా కాలమంతా యుద్ధాలతోనే సరిపోయింది. స్త్రీ పాలన సహించని సామంతులు, దాయాదుల నుంచి ప్రతిఘటనలు, మరోవైపు దేవగిరి యాదవరాజు దండయాత్రలు అన్నింటినీ ఎదురొడ్డి నిలవబట్టే ఆమె శక్తియుక్తులు చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ రుద్రమాదేవి ఆనాడు దక్షిణ భారతదేశంలో ఒక మహిళ, మధ్యయుగంలో మహిళ రాజనీతితోని అంతకాలం పరిపాలించడం అనేది చరిత్రలో ఇదే మరుపురాని సంఘటన. మహోజ్వల ఘట్టంగా మనం తెలుగు ప్రజల హృదయాలలో నిలిచి ఉన్న సంఘటనగా మనం అభివర్ణించవచ్చు. గణపతి దేవుడి 63 ఏళ్ల సుదీర్ఘ పాలన తర్వాత వారసత్వంగా కూతురు రాణి రుద్రమకు రాజ్యాధికారం అప్పగించారు. అప్పటికి ఆ సాంప్రదాయం లేకున్నా సాహసోపేత నిర్ణయంతో రాణి రుద్రమకు రుద్రదేవ మహారాజు పేరుతో 1259లో పట్టాభిషేకం చేసి స్త్రీలు రాజ్యార్హులే అని చాటి చెప్పారు. ఆ అంచనాలు, ఆకాంక్షలకు తగ్గట్టే తండ్రికి తగ్గ తనయిగా కాకతీయ పౌరుషానికి ప్రతీకగా పాలన సాగించిన రుద్రమాదేవి కాకతీయ సామ్రాజ్యాన్ని దశదిశలా వ్యాపింపజేసింది. రుద్రమదేవి కాలంలో విస్తరణ జరిగింది. అది మనకి తమిళనాడు ప్రాంతాల నుంచి మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల వరకు కూడా విస్తరించింది. రాణి రుద్రమ చిన్నప్పటి నుంచి పురుష వేషంలో పెంచి యుద్ధ విద్యలో, రాజనీతిలో పూర్తి తర్ఫీదునిచ్చారు. గొప్ప పాలకురాలిగా తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు జనరంజక పాలన అందించి శత్రువులకు సింహస్వప్నంలా నిలిచింది రాణి రుద్రమ. కాలం ఉన్నంతకాలం, కాకతీయుల చరిత్ర వినపడినంత కాలం రుద్రమాదేవి పేరు తెలుగు వాళ్లు పలువరిస్తూనే ఉండేలా చేసింది. అంత జనరంజకంగా సాగింది ఆమె పాలన. రుద్రమ కాలంలో అనేక ప్రసూతి ఆస్పత్రులు, జ్వరాలయాలు, విద్యా కేంద్రాలు నెలకొల్పడం జరిగింది. రాణి రుద్రమ పరిపాలనలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. మహిళగా పట్టాభిషేకాన్ని జీర్ణించుకోలేని యాదవరాజులతో దాయాదులు చేతులు కలిపి రాణి రుద్రమపై తిరుగుబాటు చేసేవాళ్లు. ఎప్పటికప్పుడు ఆ రాజద్రోహుల మదమనుస్తూ రాజ్యంలో కల్లోల పరిస్థితులు ఏర్పడకుండా, పాలన గాడి తప్పకుండా జాగ్రత్తగా వ్యవహరించింది రాణి రుద్రమాదేవి. రాణి రుద్రమ పోరుబాటులో ఎంతో మంది మహావీరులు సాయమందించారు. గోనగన్నారెడ్డి, రేచర్ల ప్రసాదాదిత్యుడు, రుద్రనాయకుడు, జెన్నిగదేవుడు, త్రిపురాంతకుడు, వెండపూడి అన్నయ్య వంటి వెన్నుచూపని వీరులంతా ఆమెకు బాసటగా నిలిచారు. వారిల్లో మహావీరుడు గోనగన్నారెడ్డి పాత్రైతే మరింత ప్రత్యేకం. కాకతీయ ప్రతిష్ఠే ప్రాణంగా బతికాడు. ఎక్కడ తిరుగుబాటు మాట వినిపిస్తే అక్కడ ప్రత్యక్షమై తిరుగుబాటుదారుల అంతు చూస్తూ శాంతి భద్రతలు కాపాడేవాడు. మహారాణి శాసనం ధిక్కరించిన సామంతులకు కత్తి పదునుతోనే సమాధానం చెప్పి దారికి తెచ్చేవాడు. వారందరి సహకారంతో రాజ్యాన్ని 30 ఏళ్ల పాటు జనరంజకంగా పాలించిన రుద్రమ మరణము ఒక భీకర పోరాటంలోనే సంభవించింది. వరుసకు మేనమామ అయ్యే యాదవరాజు అంబదేవుని చేతిలో 1289లో యుద్ధరంగంలో వీరమరణం పొందినట్లు శాసనాల్లో ఉంది. కత్తిసాము చేస్తూనే కర్రసాము చేసి తొడగొట్టి గెలిచినటువంటి వీరనారీమణి. అయితే మహారాజ్యాలు ఎప్పుడు కూడా శత్రుభోగ్యాలుగానే ఉంటాయి. అందుకే రుద్రమదేవి ముసలిగా దానిగా ఉన్నప్పుడు ఆవిడ మీద దాడి జరిగింది. అలా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సింహాసనంపై ఉన్నంతకాలం యుద్ధాలు, తిరుగుబాట్లు అణచడంలోనే తీరిక లేకుండా గడిపిన రుద్రమాదేవి పాలన చాలా సమర్థవంతంగా నిర్వహించింది. ఓరుగల్లు కోటను దుర్భేద్యంగా మార్చింది. పన్నుల భారం లేని పరిపాలన కొనసాగించింది. అనేక చెరువులు నిర్మించింది. గుర్రం స్వారీలో తనకంటూ ప్రత్యేకత తెచ్చుకుంది. మహా రాజవంశమైనటువంటి, మధ్యయుగాల రాజవంశమైనటువంటి కాకతీయ సామ్రాట్టులలో రుద్రమదేవి పేరెన్నికగన్నది.
ఆమె కాలంలో సంగీత సాహిత్యాలు బాగా అభివృద్ధి చెందాయి. ఆలయాలు, శిల్పాలు, నిర్మాణాలు కూడా బాగా అభివృద్ధి చెందినాయి. ఆమె కట్టించింది. ఆమె ఎన్నో దేశాలు, ఎన్నో ప్రాంతాలు తిరిగింది. ఆయా ప్రాంతాలలో తనదైనటువంటి ముద్రని వేసింది. వ్యక్తిగత జీవితానికొస్తే రుద్రమదేవి అసలు పేరు రుద్రాంబ. నిడతవోలు ప్రాంత పాలకుడు తూర్పు చాళుక్యుడైన వీరభద్రుడితో వివాహం జరిగింది. రుద్రమాదేవికి ఇద్దరు కుమార్తెలే. పెద్ద కుమార్తె ముమ్మడమ్మ. ఆమె సంతానమే ప్రతాపరుద్రుడు. రుద్రమదేవి ప్రతాపరుద్రుని దత్తత తీసుకుని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. పురుషాధిక్య పాలన సమయంలో స్త్రీలు రాజ్యార్హులి అని చాటి చెప్పి పురుషులకు దీటుగా పరిపాలన కొనసాగించి నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచింది రుద్రమాదేవి. కాకతీయుల పాలనంతా తెలుగు వైభవానికి స్వర్ణయుగంలా గడిచింది. శాతవాహనుల తర్వాత తెలుగు దేశాన్నంతా ఒకే ఛత్రం కిందకు తెచ్చిన కాకతీయ చక్రవర్తులు వీరులే కాక ప్రజలు మెచ్చిన పాలకులుగా, కళలను పోషించిన కళా పోషకులుగా చరిత్రకెక్కారు. తెలుగు నేలంతా సాహితీ సౌరభాలు గుబాళించేలా చేశారు. విశాల సామ్రాజ్యాన్ని పాలించడమే కాక పటిష్ట పాలనా వ్యవస్థతో వ్యవసాయానికి నీటి వనరులు కల్పించారు. జనజీవితాలలో కళా సాహిత్యాలు మమేకం చేసి విశిష్టమైన దేవాలయ నిర్మాణాలతో తెలుగు జాతి రాజకీయ, సాంస్కృతిక వారసత్వ జీవనానికి తోడ్పడ్డారు. పటిష్ట యంత్రాంగం, జనరంజక పాలన. అద్భుత శిల్పకళా సౌందర్యం, లలిత కళలకు స్వర్ణయుగం. ప్రజలు మెచ్చిన కాకతీయ చక్రవర్తుల శౌర్య పరాక్రమాల గురించి మరికొంచెం చెప్పాలంటే ముందు గుర్తొచ్చేవి ఇవే. వారి కాలంలో అద్భుత కట్టడాలు, చెరువుల నిర్మాణాలే కాక సాహితీ సౌరభం దశదిశలా వ్యాపించింది. రుద్రదేవుని కాలంలో ప్రారంభమైన విద్యా పోషణ గణపతి దేవుడు రుద్రమదేవి కాలంలో పరిఢవిల్లింది. ప్రతాపరుద్రుని కాలంలో ఘనమైన సారస్వత పోషణ జరిగినట్లు చరిత్ర చెబుతోంది. ఆయన ఆస్థానంలో 200కు పైగా కవి పండితులున్నట్లు ఆధారాలున్నాయి. పరాక్రమవంతుడిగా పేరుగాంచిన రుద్రమదేవుడు నీతిసారం అనే రాజనీతి గ్రంథం స్వయంగా రాశాడు. కవులు, విద్వాంసులను పోషించిన విద్యాభూషణుడనే బిరుదు పొందాడు. ప్రతాపరుద్రుని కాలంలో అప్పటి కవుల గ్రంథాల ఆధారంగా రామప్ప శిల్పాలు చెక్కారు. ప్రతాపరుద్రుని ఆస్థాన కవీశ్వరుడు మనుమ సిద్ధి కవి బ్రాహ్మణ తిక్కన భారతం రాసి పేరు తెచ్చారు. తిక్కన శిష్యుల్లో మారన, మార్కండేయ పురాణం ఆంధ్రీకరించారు. బద్దెనగా పేరుగాంచిన భద్ర భూపాలుడు సుమతీ శతకం అందించాడు. రామాయణం తమిళంలోకి అనువాదం చేసిన కంభ కవి కాకతీ ఆస్థానుడేనంటారు. గణపతి దేవుని మత గురువు విశ్వేశ్వర పండితుని కుమారుడు నరసింహ కవి కాకతీయ చరిత్రకు అక్షర రూపమిచ్చారు. త్రిపురాంతకుడు వల్లభరాయుని ప్రేమాభిరామం, సకల నీతి సమ్మతం, నీతి తీరావళి వంటి గ్రంథాలు రచించారు. ఇవే కాక అప్పట్లో వీరరస ప్రధానమైన పేరిణి నృత్యం రూపొందించి యుద్ధరంగానికి వెళ్లే సైనికుల్ని ఉత్తేజపరిచేవారని గణపతి దేవుడి గజ సైన్యాధిపతి జయాపసేనాని రాసిన నృత్య రత్నావళి గ్రంథంలో ఉంది. కాకతీయుల కాలంలో నిర్మించిన దేవాలయాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇవాళ ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షిస్తున్న 1000 స్తంభాల దేవాలయం, రామప్ప దేవాలయం, ఖిలా వరంగల్ కాకతీయుల కోటలు ఆనాడు నిర్మించినవే. అద్భుత శిల్పాలు, అపురూప ఆలయాలకు వరంగల్ పేరుగాంచిందంటే కాకతీయుల పుణ్యమే. తోరణాలు, బురుజులు, శిలలు వారి సాంస్కృతిక వైభవానికి తార్కాణాలే. ఖిలా వరంగల్లోని స్వయంభు దేవాలయం, హన్మకొండలోని పద్మాక్షి దేవాలయం, గణపురం కోటగుళ్ళు, కొండపర్తిలోని కట్టడాలు కాకతీయుల కళాహృదయానికి నిదర్శనాలు. అన్నింట్లోకి ప్రధానంగా చెప్పుకోవాల్సింది రామప్ప దేవాలయం గురించే. 800 ఏళ్ల క్రితం నిర్మించిన నేటికి అదో సజీవ శిల్ప సౌందర్యం. జీవకళ ఉట్టిపడే శిల్పాలు, సందర్శకుల మదిదోచే అద్భుత కళాఖండాలకు నిలయం. కాకతీయుల అద్భుత శిల్ప సంపదకు దర్పణం. ఆకట్టుకునే శిల్పాలు, అంతుచిక్కని సాంకేతిక పరిజ్ఞానం ఆలయం సొంతం. క్రీస్తు శకం 1203లో గణపతి దేవుని సైన్యాధిపతి రేచర్ల రుద్రుడు ఈ ఆలయం నిర్మించారు. 45 ఏళ్లపాటు నిర్మాణ కార్యక్రమాలు జరిగాయి.
నిజానికది శివాలయమే అయినా తన కళా నైపుణ్యంతో గుడిని అద్భుతంగా తీర్చిదిద్దిన శిల్పి పేరిటే రామప్పగా ప్రసిద్ధి పొందింది. కాకతీయుల కాలంలో తెలుగు నేల సిరి సంపదలతో తులతూగినట్లు అమీర్ ఖుస్రూ, అబ్దున్నా వాసఫ్, మార్కోపోలో వంటి విదేశీ యాత్రికులు తమ రచనల్లో పేర్కొన్నారు. నాటి ప్రధాన వృత్తి వ్యవసాయమే. అది చాలా వరకు వర్షాధారమే. అందుకే రామప్ప కేసరి సముద్రం, పాకాల చెరువు, కాట సముద్రం, చౌడ సముద్రం, సబ్బి సముద్రం, జగత్కేసరి సముద్రం వంటి చెరువులు, కాలువలు తవ్వించి నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు కాకతీయ పాలకులు. నెల్లూరు, కడప, పల్నాడు ప్రాంతాల్లోని అడవుల్ని పంట పొలాలు చేసి కొత్త గ్రామాలు సృష్టించారు. పరిశ్రమలకు ఊతమిచ్చారు. నాణ్యమైన వస్త్రాలు ఎగుమతి చేసేవారు. రత్న కంబళాలు, ముఖమల్ వస్త్రాలు, పంచలోహాలతో పలు రకాల వస్తువులు తయారయ్యేవి. లక్క బొమ్మలు, ఆట వస్తువులు, ఆయుధాలు చేసేవారు. నిర్మల్ కత్తులు చాలా ప్రసిద్ధి. నాటి సామ్రాజ్యంలో వజ్రాల గనులు ఉండేవి. దేశీయ వాణిజ్యానికి బోరుగల్లు ప్రసిద్ధి. అసలు కాకతీయులు అనగానే వెంటనే గుర్తొచ్చేది వారి నీటిపారుదల విధానం. ఆలయాల నిర్మాణం కంటే చెరువుల నిర్మాణంపైనే వారు ఎక్కువ ఖర్చు చేశారు. దీక్షతో నిర్వహించారు. జల సాధన సంతోషాన్ని శిల్పం ద్వారా ప్రకటించి ఆ ఆనందాన్ని ప్రజలతో పంచుకున్నారు. వారు నిర్మించిన తటాకాలు నేటికీ వేలాది ఎకరాల సాగుకు ఉపయోగపడుతున్నాయి. వారి నిర్మాణాలు, ముఖ్యంగా ఆలయాలు, అందులోని శిల్ప కళాఖండాలు వారి ఉన్నతాభిరుచిని, నాటి కళాకారుల నైపుణ్యాన్ని, భావ ఔన్నత్యాన్ని ఘనంగా చాటి చెప్తున్నాయి. వారి స్మృతి చిహ్నాలుగా మిగిలిన వీటన్నింటినీ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుద్దాం. నమస్కారం.